ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నలుగురు మంత్రులను తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఉగాదిలోపు ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉంది. నలుగురు మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పనితీరు మార్చుకోవాలని కొందరకు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మినిస్టర్ వాసంశెట్టికి టెలికాన్ఫరెన్స్ లోనే హెచ్చరించారు. అలాగే ఉత్తరాంధ్రకు చెందిన కీలక మంత్రి పనితీరుపై కూడా ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నట్టు ఎన్టీఆర్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక మంత్రివర్గ విస్తరణలో నటుడు నాగబాబుకు చోటు దక్కనుంది. కొణిదెల నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో బాబు కేబినెట్ లో ఉండేదెవరు ఊడేదెవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, ఇది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణే అనుకున్నారు ఫస్ట్, కానీ ఇది రీషఫ్లింగ్ మొత్తం అంటే విస్తరణ కాదు, రీషఫ్లింగ్ కూడా జరుగుతోంది అనేది చాలా కీలక అంశంగా మారింది. ఇప్పుడు అంటే ఎవరు ఉంటారు? కొంతమంది పైన వాళ్ళ పనితీరు పైన చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే వార్నింగ్స్ అయితే ఇచ్చారు. మరి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా, లేదంటే వాళ్ళకి స్థాన మార్పు, శాఖ మార్పు ఉంటుందా? అసలు మంత్రివర్గంలో నుంచే పంపించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? యశ్నోజ, ఏపీ కేబినెట్ నిన్న జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు పూర్తయింది. 6 నెలలకు సంబంధించి కూడా ప్రజల వద్దకి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. దాంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏమేమి పథకాలు అందించారు, ప్రజల ఆ, ఆ, పథకాల ద్వారా ప్రజల సాటిస్ఫాక్షన్ ఏ రకంగా ఉంది అనే అంశాలను తెలుసుకునేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా నిత్యం ప్రజల మధ్య ఉండాలి అంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితుంది. ఇక మంత్రులకి సంబంధించి ప్రత్యేకంగా ఖచ్చితంగా ప్రజలకి అందుబాటులో ఉండటంతో పాటు తమకి ఇచ్చిన శాఖలకి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి. 100% ఆ శాఖలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తమకి ఆ శాఖలకు సంబంధించి ఆ శాఖల మీద పట్టు సాధించాలంటూ కూడా అనేక మార్లు చంద్రబాబు మంత్రులకు చెప్పిన పరిస్థితుంది. తాజాగా నిన్న జరిగిన కేబినెట్ లో అటు ప్రభుత్వానికి సంబంధించిన పాలసీలు పూర్తయిన అనంతరం కూడా అధికారులందరినీ కూడా పంపించేసిన పరిస్థితుంది. అనంతరం రాజకీయాలకు సంబంధించి కేబినెట్ లో చర్చ అయితే కొనసాగింది. అటు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏ రకంగా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలు అయింది. 6 నెలల్లో ఏ రకంగా రాజకీయాలకు సంబంధించి ముందుకెళ్ళాము, అదేవిధంగా ప్రజలకి ఇంకా ఏం చేయాలి, ఇప్పటి వరకు ఏం చేశాము, రాబోయే రోజుల్లో ఏ రకంగా ప్రజల వద్దకు వెళ్ళాలి, అదేవిధంగా 2024కు సంబంధించి ఏదైతే భారీ మెజార్టీతో వచ్చిందో 2029కి సంబంధించి కూడా అదే స్థాయిలో ప్రజల నుంచి మనకి ఓట్ల రూపంలో రావాలి. కాబట్టి దానికి ఏం చేయాలనే అంశాలపైన పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. ఇక కేబినెట్ లో మంత్రులకు సంబంధించి దాదాపు 4 నుంచి 6 మంత్రుల పనితీరు పైన చంద్రబాబు కొంత అసహనం అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ శాఖలకు సంబంధించి వారు కనీసం పట్టు సాధించలేకపోతున్నారు. దాంతో పాటు ఆ శాఖలకి సంబంధించిన పనులు, అదేవిధంగా ఇతర వ్యవహారాలు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల జోక్యాలు, ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఆ శాఖలకి సంబంధించి ఆ మంత్రుల పనితీరుకి సంబంధించి కొంత చంద్రబాబు అసహనం చేసినది కూడా కొంత సమాచారం అయితే అందుతున్న నేపథ్యంలో ఈ స్థాయిలో దీనికి సంబంధించి ఆ ర్యాంకులు ఇచ్చేందుకు కూడా చంద్రబాబు సిద్ధమయ్యారు. వారి పనితీరు ఆధారంగా ఏ శాఖకు శాఖ ఆ శాఖ మంత్రులకు సంబంధించిన పనితీరు ఆధారంగా ఎవరైతే పనితీరు సరిగ్గా లేదో వారిని ఈ ప్రస్తుతం మంత్రి పదవి నుంచి తొలగించేందుకు రాబోయే రోజుల్లో చంద్రబాబు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే కొణిదెల పవన్ కళ్యాణ్ కి సంబంధించిన బ్రదర్ కొణిదెల నాగబాబుని ఏపీ కేబినెట్ లోకి తీసుకునేందుకు చంద్రబాబు అంగీకరించిన నేపథ్యంలో తాజాగా చంద్రబాబు ఏ శాఖ నాగబాబుకి కేటాయిస్తారనే అంశం మొదటిగా చర్చనీయాంశమైనప్పటికీ కూడా ఈ ప్రస్తుతం మంత్రుల పనితీరు కొంత చంద్రబాబు అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజాగా కొత్త వాళ్ళని తీసుకుంటంతో పాటు పాత వాళ్ళని ఎవరిని ఉద్వాసపలుగుతారు, మళ్ళీ కేబినెట్ లోకి ఇంకెవరిని తీసుకుంటారు అనే అంశానికి ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సంబంధించి జనసేన నుంచి నాగబాబుని కేబినెట్ లో తీసుకుంటే తనకి కందులు దుర్గేష్ దగ్గర ఉన్న సినిమాటోగ్రఫీ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే సినీ ఇండస్ట్రీతో ఎంతో పరిచయం ఉన్న నేపథ్యంలో అటు సినీ ఇండస్ట్రీకి ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే అవకాశం ఉంది. దాంతో పాటు రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కావాల్సిన అవసరాలు, అదేవిధంగా సినిమాటోగ్రఫీ పరంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధంగా రాష్ట్రంలో ఏ రకంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా నాగబాబుకి ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే చొరవ నాగబాబుకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా సినిమాటోగ్రఫీ మొదటగా పవన్ కళ్యాణ్ తీసుకోవాలని భావించినప్పటికీ కూడా కానీ అది రూరల్ డెవలప్మెంట్ ప్రజలకి చేరువయ్యే శాఖలు అయితే పవన్ కళ్యాణ్ తీసుకోవడం జరిగింది. ఇక ఈ శాఖ ప్రస్తుతం కండూరు దుర్గేష్ నిర్వహిస్తారు. టూరిజంతో పాటు సినిమాటోగ్రఫీ నాగబాబుని కేబినెట్ లో తీసుకురావడం సినిమాటోగ్రఫీ శాఖ కేటాయించారు. ఇక ఇతర మంత్రుల పనితీరుకు సంబంధించినట్టు వాసంశెట్టి సుభాష్ కావచ్చు, ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి కావచ్చు, రాయలసీమ సంబంధించిన ఒక మంత్రి కావచ్చు,
వాళ్ళ పనితీరుకు సంబంధించి కూడా చంద్రబాబు కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. పనితీరు మార్చుకోవాలంటూ కూడా ఇప్పటికే అనేక మార్లు చెప్పారు. నిన్న కేబినెట్ లో కూడా చెప్పినట్టు కూడా కొంత సమాచారం అవుతుంది. అయితే రాబోయే రోజుల్లో ఇంకా చెప్పేది లేదు. ఖచ్చితంగా పనితీరు గనక మెరుగుపరుచుకోకపోతే శాఖల పైన పట్టు సాధించకుండా ఈ రకంగానే ఉంటే కనుక ఖచ్చితంగా ఆ శాఖ నుంచి వాళ్ళని తప్పించి వేరే వాళ్ళని తీసుకుంటా కూడా చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్టు కూడా మంత్రులకు ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్రకు సంబంధించిన కొంత కీలకమైన నేత, అదేవిధంగా పార్టీ సీనియర్ నేత కావడం కొంత ఇక్కడ చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. దాంతో పాటు అక్కడి నుంచి ఆ మంత్రిని కనుక తొలగిస్తే ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న పల్లా శ్రీనివాస్ ని ఆ మంత్రి పదవికి ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే పార్టీ క్రాంతి పనితీరుకు సంబంధించి చంద్రబాబు నాయుడు ర్యాంక్స్ ఇస్తున్నారంటున్నారు కదా, టాప్ 5 లో ఏ మినిస్టర్స్ ఉన్నారు? ఖచ్చితంగా ర్యాంక్స్ అనేవి చంద్రబాబు అంటే ఇంటర్నల్ గా వారు చర్చించుకున్న పరిస్థితి అయితే ఉంది. శాఖలకు సంబంధించి మంత్రులు ఏ రకంగా పనితీరు ఉంది, ఆ శాఖల్లో మొదటి దాంట్లో అటు చంద్రబాబు కావచ్చు, లోకేష్, పవన్ కళ్యాణ్, అనిత ఈ రకంగా మొదటి 5 స్థానాలు కూడా ఈ శాఖలకు సంబంధించి ప్రత్యేకంగా వీళ్ళున్న పరిస్థితి అయితే ఉంది. ఇతర శాఖల మంత్రికి సంబంధించి కూడా వారి పనితీరు ఆధారంగా ఏ స్థాయిలో ఉంది, వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది, వాళ్ళ శాఖలకు సంబంధించి ఎంతవరకు న్యాయం చేస్తారు, ఈ అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకోవడం జరిగింది. అయితే వీటిలన్నింటినీ కూడా కొంత ఇంటర్నల్ గా చర్చించుకోవడం జరిగింది. దానికి సంబంధించి రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ ఈ ర్యాంకులకు సంబంధించి అంటే వారికి సంబంధించిన పర్సంటేజ్ శాఖల వారీగా ఏ రకంగా పనితీరు అనేది ఉంది, పనితీరుకు సంబంధించి మెరుగుపరచుకోకపోతే వారి శాఖల నుంచి వారిని తప్పించే విధంగా కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ కూడా కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు, హోంమంత్రి అనిత కావచ్చు, ఇతర మంత్రులకు సంబంధించి దాదాపు 5 మంత్రులు వీళ్ళందరూ కూడా వారి శాఖల పట్ల కొంత పనితీరు మెరుగుపరుచుకున్నారు. అయితే ఇంకా రానున్న రోజుల్లో మరింత మెరుగుపరుచుకుని ఈ లోకేష్ తో పాటు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ప్రజలతో పాటు ఏ రకంగా మమేకం అవ్వాలి, అదేవిధంగా ప్రజలకి ఏ రకంగా అంటే ప్రభుత్వం ప్రజలకి సంబంధించి అందిస్తున్న పథకాలు ఏ రకంగా సాటిస్ఫై అవుతుంది, ఈ అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకుని మంత్రుల పనితీరుకి సంబంధించి ఖచ్చితంగా ఈ రకంగానే ఆ మంత్రుల పనితీరు ఉంటే వారికి ఉద్వాసన పలికి కొత్త వారికి ఇక్కడ చోటు కల్పించే అవకాశం అయితే ఉంది రోజా. రైట్ క్రాంతి.